ఆ తరం ప్రేక్షకులకు గాని ఆ తరం నటులకు గాని మది నిండా ఆత్మతృప్తినిచ్చే నటనతో తన నటన ద్వారా ప్రేక్షకులను ఉర్రూతలూగించిన మహానటుడు మహామనిషి 6 అడుగుల ఆజానుబాహుడు ఎస్వి రంగారావు గారు. ఈ మహానటుడు కోసం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆయన చేసిన దురదృష్టం వల్ల మన భారత భూమిలో పుట్టడం, అందున ఆంధ్రప్రదేశ్ లో పుట్టడం, ఈ మాట నేనంటం లేదు, ఎందరో మహానుభావులు ఎన్నో సందర్భాల్లో ఎస్వి రంగారావు గారి కోసం, ఆయన నటన వైదుష్యం కోసం చెప్తూ అన్న మాటలు ఇవి. ఎస్వి రంగారావు గారు సామాన్య నటుడు కాదు. ఆయన నటన ఏ హాలీవుడ్ లోనూ ఉంటే ఈ రోజుకి ఎన్నో ఆస్కార్లు వచ్చేవని చాలా మంది పెద్దలు చాలా సందర్భాల్లో చెప్పిన విషయం మీకు గుర్తు చేస్తున్నాను. ఎస్వి రంగారావు గారు ఆంధ్రప్రదేశ్ బిడ్డ. ఆయన నాటకాల ద్వారా సినీ రంగ ప్రవేశం చేసి తన నటనా వైదుష్యంతో సినీ సామ్రాజ్యాన్ని ఏలిన రారాజు, మకుటం లేని మహారాజు, నట సింహం మన ఎస్వి రంగారావు గారు. మన ఇంట్లో అతుకున్నాడే వేణు, అతని గురించి మీకు ఏమైనా తెలుసా అని. నేనంతా తెలుసుకున్నాను. ఏమో అనుకున్నాను కానీ ఆ కుర్రాడు ఉన్నాడే కాంతం, పాపం చాలా బీద కుర్రవాడు. అంచేత నేనే బీదవాడైతే ఏమండి, రత్నం లాంటి కుర్రాడు. ఒక చుట్ట బీడి సిగరెట్ కనీసం తమలపాకులు కూడా వేసుకోడే. చూసారా, దొడ్లో మేము ఇంతమంది ఆడవాళ్ళని తిరుగుతూ ఉంటామా, కనీసం తలెత్తన చూడండి. అయితే కాంతం, అతని గురించి నువ్వు తెలుసుకున్న విషయాలు ఇవేనమాట. బ్రతికాను రా దేవుడా. నీ వాటం చూస్తే అతని పెళ్లి కాకపోతే శాంతి ఇచ్చి పెళ్లి చేసేట్టున్నావే. ఓ నిరభ్యంతరంగా. కానీ మనకు ఆ అదృష్టం లేదే. అతనికి ఇదివరకే పెళ్ళైపోయింది కట్టండి. అవును, ఆల్రెడీ అయిపోయింది కదా. ఆయన నటనకు మచ్చుతునకలైన సినిమాలు ఎన్ని, ఒకటా రెండా చెప్పలేనన్ని. ఆయన హరిశ్చంద్ర సినిమా చూడండి, నటనంటే ఏంటో తెలుస్తుంది. ఆయన విలన్ గా నటించిన పాతాళి భైరవి చూడండి, ఆయన నటనలోని చలుకు బెలుకులు మనకు తెలిసాయి. అదే విధంగా మాయా బజార్, బాలనాగమ్మ, సాంఘిక సినిమాలకు వస్తే పండంటి కాపురం, శ్రీజన్మ లాంటి సినిమాలు ఆయనకి ఎనలేని ఖ్యాతిని తెచ్చాయి. రంగుల రాట్నంలో ఆయన నటించిన సన్నివేశాలను చూసి ఆనాటి దిగ్దర్శకులు కూడా ఆయన మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. నేటి తరం యువతకి ఎస్వి రంగారావు గారు గుర్తులను కూడా లేకుండా చెరిపేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ నాటి తరం ప్రేక్షకులకు మాత్రం గుండె నిండా ఎస్వి రంగారావు గారు గుడి కట్టుకునే ఉన్నారు. కనుక ప్రభుత్వాలు కూడా చొరవ చూపి ఎస్వి రంగారావు గారు నటించిన సినిమాలని ప్రత్యేక ప్రదర్శనల ద్వారా వేసి, ఈయనకే కాదు నాగయ్య గారు, గుమ్మడి గారు ఇలాంటి నటులు నటించిన సినిమాలను వేసి ఈ రోజు ప్రేక్షకులు కూడా వాళ్ళు గుర్తొచ్చే విధంగా, వాళ్ళ నటనా వైద్యం తెలిసే విధంగా ప్రవర్తించాలని ఈ సందర్భంగా మనవి. ప్రభుత్వాలే కాదు, సినీ పెద్దలు కూడా ఈ విషయమే ఆలోచించాలి. ప్రేక్షకుల ద్వారా మీరు కూడా ఇటువంటి విషయాలు అటువంటి సినీ పెద్దలకు వెళ్లే విధంగా లైక్ చేసి షేర్ చేయాలి. ఎందుకంటే ఎస్వి రంగారావు గారు మహోన్నత వ్యక్తి. కానీ ఈ రోజుకొచ్చి ఏ ప్రభుత్వం ఆయన గుర్తించి గొప్ప అవార్డు ఇచ్చిన పరిస్థితే లేదు. ఆయన తమిళంలోను, కన్నడంలోను, తెలుగులోను గొప్ప గొప్ప సినిమాలు చేశారు. మరి ముఖ్యంగా తెలుగులోనైతే తన అద్వితీయ నటనతోటి, తన వాక్ పటిమతోటి తెలుగు చలనచిత్ర పరిశ్రమను ఓలలాడించిన మహానటుడు ఆయన. ఇలాంటి మహానటుడు కోసం మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆయన నాగభూషణ్ గారు నటించిన అందరూ దొంగలే సినిమా చూడండి, కామెడీని ఆయన పండించిన తీరు అదే విధంగా ఆయన నటించిన కొన్ని పౌరాణిక సినిమాల్లో, ముఖ్యంగా శ్రీకృష్ణ సత్య పాండవ వనవాసం సినిమాల్లో అయితే ఆయన దిగ్నటుడైనటువంటి ఎన్టీఆర్ గారి డైలాగుల్ని 10 చెప్తే ఈయన ఒకే ఒక డైలాగుతో ప్రేక్షకులందరితో కరతాళ ధనులు పుట్టించుకున్న మహానటుడు ఎస్వి రంగారావు గారు. ఒకటా రెండా, ఎన్ని ఎన్ని ఎన్ని. యశోద కృష్ణ సినిమా చూడండి మీరు, దానిలో మనకి ఎంతో చక్కని నటనతో ఆయన తన నటనా పటిమను చూపించారు. బందిపోటు సినిమా, బంగారు పంజరం సినిమా, ఇటువంటి చాలా సినిమాల్లో ఆయన తన గొప్ప నటన చూపించారు. శోభన్ బాబు గారితో కలిసి నటించిన
డాక్టర్ బాబు అనే సినిమాలు అయితే కొన్ని సన్నివేశాల్లో కంటతడి నాటి తరం ప్రేక్షకులు ఎంతో అదృష్టవంతులు, చూడని నేటి తరం ప్రేక్షకులు దురదృష్టవంతులు. కానీ మీకు ఒక ఛాన్స్ ఉంది నేటి తరం ప్రేక్షకులారా. ఆయన సినిమాలు, పాత సినిమాలు మన ఛానల్స్ లో లభ్యంలో ఉన్నాయి, ఖచ్చితంగా చూడండి. చూస్తే ఆయన నటన పటం మీకు తెలుస్తుంది. చిన్న పిల్లలు కూడా ఆయన నటన చూసి ఆశ్చర్యపోయే రోజులు ఆనాటివి. కనుక ఎస్వి రంగారావు లాంటి మహానటుడిని తెలుగు ప్రేక్షకుడు పొందడం వీళ్ళందరూ అదృష్టం. కానీ ఆయన ఈ ఆంధ్ర రాష్ట్రంలో పుట్టడం ఆయన దురదృష్టం. ఆయన సినిమాలు చూసి మా యొక్క ఈ వీడియోపై మీ కామెంట్ చెప్పండి. ఒక్క సినిమా అయినా సరే ఆయన సినిమా చూడండి. అన్నిటికీ మించి ఆయన మానవత్వాన్ని, మంచితనాన్ని మనకి ఈ మధ్య వచ్చిన మహానటి సినిమాలో చూపించారు. అంత మంచి మనిషి ఈ రోజు మన మధ్య లేకపోవడం మన దురదృష్టం. ఆయన ఆంధ్రుడిగా పుట్టడం మన అదృష్టం. నా విశ్లేషణ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మై మీడియా, మీ జనార్దన్.